హలో హాయ్ అండి, శ్రావణి ముక్కల ఛానల్కి వెల్కమ్ టు వీడియో. ఇదిగోండి, ఈ రోజైతే నేను ఏం చేస్తున్నానా అనుకుంటున్నారా? నా హెయిర్ అయితే బాగా లాస్ అయిపోతుంది, వైట్ హెయిర్ బాగా వచ్చేస్తుందండి. ఇంకా అందుకని నేనైతే హెన్నా ప్యాక్ వేసుకుందామని హెయిర్కి ఇంకా నేనైతే మిక్స్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ డికాషన్ అవన్నీ కాసుకున్నాను అనమాట. పెరుగు, డికాషన్ సరిపడినంత అయితే నేను డికాషన్ కలుపుకున్నాను. కొంచెం నిమ్మకాయ కూడా వేసుకున్నానండి. నిమ్మకాయ, పెరుగు, డికాషన్ వేసుకున్నాను. కొంచెం ఇట్లా కలుపుకుంటే ఏంటంటే హెయిర్ స్మూత్గా ఉంటుంది. వైట్ హెయిర్ అంతా కొంచెం రెడ్గా వచ్చింది అనమాట. నేను కలరు వేసుకుంటే కొంచెం కళ్ళు మసకగా కనబడుతుంది అనమాట. అందుకని ఇంకా హెన్నా వేసుకుంటే కొంచెం చల్లగా ఉంటుంది, బాగుంటుంది. అందుకని ఇంకా హెన్నానే ఎప్పటి నుంచో వేసుకుంటున్నాను నేను. ఇంక ఇక్కడైతే బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ ముందు, ఒక 2 అవర్స్ దాకా అట్లా పెట్టుకుంటే తర్వాత పెట్టుకొని ఒక 3 గంటలు చాలు. నేనైతే 3 గంటలు ఉంచుకున్నాను. నేను ఇది మార్నింగ్ 9కి కలుపుకున్నాను అనమాట. 9కి కలుపుకొని ఒక 11కో 12కో పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని 4కి అలాగా స్నానం చేస్తాను. 4కి మిక్స్ చేసుకొని మొత్తం నా హ్యాండ్కి అంతా అయిపోతుంది. మొత్తం చెయ్యి అంతా పండిపోతుంది అనమాట. ఇంకా అందుకని అట్లా నేను గంటితోనే కలుపుకున్నాను చాలాసేపు. ఇక లాస్ట్లో ఇనుప బాండీలో ఎందుకు కలుపుకున్నానంటే, ఇనుప బాండీలో కలుపుకుంటే కొంచెం హెయిర్కి మంచిది. ఇంకా అందుకని ఇనుప బాండీలో కలుపుకున్నాను అనమాట. దానికంటూ ప్రత్యేకంగా ఇదిగోండి చూడండి, నా వైట్ హెయిర్ అనమాట. చిన్నగా అక్కడక్కడ గ్రోత్ మొదలవుతుంది వైట్ హెయిర్. ఇదిగోండి ప్యాక్ ఇంకా నేను కలిపి పెట్టుకుంది అయిపోయింది. ఇంకా 12 అయిందనమాట. ఇంకా నేను వంట అది చేసి ఆ వంట వీడియో కూడా పెట్టాను అనమాట, చూడండి. నేను ఇంకా హ్యాండ్తో ఇక్కడ వేసుకుంటున్నాను అనమాట. అంటే బ్రష్తో వేసుకుంటే కలిసిద్దో కలవదో అన్నట్టు. ఇంక ఇక్కడ నేను ఫోన్లో చూసుకుంటా వేసుకుంటున్నానండి. అంటే ఒక మనిషి ఉంటే చక్కగా కలిసిందా కలవలేదా అనేది చెప్తారు. ఇంకా నేనే అట్లాగా చెయ్యి మనకు తెలిసిద్ది కదా, అది చూసుకొని అట్లా వేసుకుంటా ఉన్నాను అనమాట. అంతకుముందు కలర్ వేయించుకునేదాన్ని. ఇంకా కలర్ వేయించుకున్న కాడ నుంచి కళ్ళు అసలు కనిపించట్లేదండి. ఇంకా అందుకని మసకగా కనబడుతుంది అనమాట. ఎందుకులే అన్నని హెన్నానే వేసుకుంటున్నాను నేను. అదైతే బాగా పనిచేస్తుంది నాకు. ఇదిగోండి ఇంకా లాస్ట్కి అనమాట. నా వీడియోస్ బాగా నచ్చితే నాకు చిన్న హెల్ప్ అండి, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకైతే నచ్చని అనుకుంటేనే ప్లీజ్ సపోర్ట్ అండి. ఇంకా నేనైతే ఇదిగోండి ఎవరి సపోర్ట్ లేకుండానే నేనైతే హెన్నా వేసేసుకున్నాను. వెనకాల కూడా కొంచెం లైట్గా వేసుకున్నాను, చిన్న హెయిర్ కదా
అది స్మూత్ కూడా వచ్చిందండి, చాలా స్మూత్గా ఉంది హెయిర్ అంతా. మీకు తర్వాత చూపిస్తానండి ఇంకొక వీడియోలో ఏదన్నా ఎట్లా వచ్చింది ఏంటనేది. ఇవ్వండి లాస్ట్లో కొంచెం మిగిలి ఉన్నది ఇంకా అట్లా వేసేసుకుంటున్నాను. చలవ పెరుగు కూడా చలవే కదండి, ఇంకా పెరుగు కొంచెం నిమ్మరసం డికాషన్ వేసుకున్నాను. ఒక 2 అవర్స్ నానబెట్టుకొని వేసుకుంటే బాగా పట్టిద్దండి హెయిర్కి. నాకు ముందు హెయిర్ చివళ్ళే బాగా గ్రోత్ కనబడుతుంది, వైట్ హెయిర్. అందుకని ముందే వేసుకున్నాను బాగా. ఫైనల్గా ఇంకా వంట కార్యక్రమం అండి. ఇది వంట చేసి నేను ప్యాక్ వేసుకున్నాను. ఇంకా మీకు దగ్గరగా ఉంటుందా కదా అని చెప్పానని ఇంకా అలా పెట్టాను అనమాట. సీజన్లో వచ్చే ఫ్రూట్స్ కానీ, సీజన్లో వచ్చే కాయగూరలు కానీ కంపల్సరీగా తినాలి. అది బాడీకి కానీ హెల్త్ పరంగా కానీ చాలా మంచిదన్నమాట. ఇంకా నేనైతే ఇక్కడ కాలీఫ్లవరు కర్రీ వేసుకుంటున్నాను అనమాట. ఇంకా మాకు ఎదులుపల్లి అనమాట. ఎదులుపల్లి నుంచి మాకు ఆటో వచ్చిద్ది చీరాలకి. ఆటోలో ఫ్లవర్స్ అమ్ముతారనమాట, కాలీఫ్లవర్స్. ఇక అవి 20 సీజన్ బాగా మంచి అప్పుడే వచ్చే పువ్వుల్లో అయితే 25కి అట్లా అమ్ముతారనమాట. నేనైతే ఇది 20కి తీసుకున్నాను ఒక పువ్వు. ముందుగా వాటర్ వేసి ఇంకా నేను కొంచెం లైట్గా పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని వేడి నీళ్ళలో వేసుకున్నాను. అంటే దానిలో ఉన్న పురుగు కానీ ఏదైనా ఉంటే చనిపోయిద్దానని. ఇంక ఇక్కడ మళ్ళీ ఇంక 2 సార్లు వాష్ చేసుకొని ఇంక ఇట్లా జల్లెడ వేసుకొని ఇంక ఇట్లా కర్రీ వండానమాట. టమాటా, పచ్చిమిర్చి, తాలింపు అవన్నీ వేసుకొని కొంచెం అట్లా వండుకున్నాను అన్నమాట. నా అన్నీ ఒకే రకంగా ఉంటాయి అని అనుకోవద్దండి కర్రీస్. ఒక్కొక్క కర్రీ ఒక్కొక్క రకంగా అన్నమాట. కొన్ని కర్రీస్ ఇగురులాగా ఒకలాగే ఉంటాయి, కొన్ని అయితే ఒక్కొక్కలా వండుకోవాలన్నమాట. ఇదైతే మేము ఇలాగే తింటాము, ఇంకా అందుకని మీకు ఇలాగే చూపించాను. నేనైతే ఫ్రై చేసుకుంటారు, పచ్చడి పట్టుకుంటారు. ఇప్పుడు వచ్చే సీజన్ కదా, పువ్వులు బాగా బాగుంటుంది. కొంచెం మసాలా వేసుకొని వచ్చే మొగ్గల్లో చాలా బాగుంటుంది అన్నమాట వండుకుంటే. ఇంకా ఫైనల్గా ఇదిగోండి వాటర్ కొంచెం వేసుకొని మగ్గిచ్చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే మొన్న వీడియో వాయిస్ ఇచ్చానండి, ఆ వాయిస్ మీకు రాలేదు. వాయిస్ రాకుండా ఇదంతా పోస్ట్ అయిపోయింది అనమాట. ఇంకా మేమైతే ఇది అమ్మవారు నగరోత్సవం అనమాట. నగరోత్సవానికి వెళ్ళాము అమ్మవారు. ఇక్కడ అమ్మవారిని చూస్తే నిజంగా అమ్మవారిని చూసినట్టే ఉందండి. నగరోత్సవంలో చీరాల్లో అనమాట, కనికా పరమేశ్వరి అమ్మవారి నగరోత్సవం. ఇక్కడ అమ్మవారు తల్లో సాంగ్ అనమాట. నేనైతే సాంగ్ పెట్టలేదు, కాపీ రైట్స్ పడతాయి అని. ఇంక మీరైతే నా వాయిసే ఇంకా అట్లా అమ్మవారి పాట అనుకోండి. అట్లాగా ఇక్కడ అమ్మవారి సాంగ్ అనమాట. అమ్మోరు తల్లు అనే పాట. భవానీలు, దుర్గా భవానీలు అందరూ. నేనైతే ప్రతి ఇయర్ వస్తానన్నమాట. దేవుడు చూద్దాము అనని మా పాప నేను చిన్నప్పటి నుంచి తీసుకురావడం అలవాటు నాకు.
దేవుడి అంటే ముందు ఉంటానండి. ఎక్కడున్నా వెళ్ళిపోతూ ఉంటాను. నాకు చూడాలని అదొక ఆనందం అన్నమాట. జీవితం అన్నది చిన్న లైఫ్. ఆ దేవుణ్ణి చూసి కళ్ళు అదొక ఆనందపడతా ఉంటాను నేను. ఇంకా ఇదిగోండి నిజంగా అమ్మవారు వచ్చి నాట్యం చేస్తున్నట్టే ఉంది ఇక్కడ. నాకైతే అట్లా అనిపించింది. ఇంకా వీధి వీధికి పూజ, ఆయుధ పూజ అట్లా అంటారు కదండి, అమ్మవార్ల చేత చేపిస్తారు కదా, అట్లా శివుడి చేత కూడా చేపించారు. ఆ పూజ వీడియో కూడా మీకు ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను నేను. ఇంక ఇక్కడైతే అమ్మవారు అన్నమాట, దుర్గమ్మ. ఈ నెలంతా ఇంక అమ్మవార్లు కదండి, దుర్గా భవానీలు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా భవానీలు వెళ్తూ ఉంటారు. ఇంక ఈ భవానీలు మాలా దీక్ష పొంది ఇంక అమ్మ దగ్గరికి వెళ్ళి దీక్ష విరమణ చేస్తారండి. మనకైతే వీడియోస్లో మొత్తం అంతా అమ్మవార్లే మనకి కనబడుతుంది కదా ఎక్కడ చూసినా. ఆ దుర్గా భవానీకి అందరూ చల్లగా కాపాడాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే. ఇంక ఇక్కడైతే చిన్నపిల్లలు అక్కడ దగ్గరుండి కూడా చూస్తున్నారు. నాకు అయితే భయమేసింది. ఆ శూలం ఎక్కడన్నా తగిలిద్దేమో అన్నట్టు. వాళ్ళ పేరెంట్స్ ఎవ్వరు లేరండి, చిన్న పిల్లలు ఇద్దరే ఉన్నారు. నాకు ఆ శూలం ఎక్కడన్నా తగిలిద్దేమో అని చెప్పని నా చెయ్యి అడ్డం పెట్టుకొని ఉన్నారండి. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే మీరు